ఈ వీడియోతోటి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోతో కానీ నాకు కానీ మన ఛానల్కి కానీ ఎలాంటి సంబంధం లేదు. ఏదైతే మనం ఇప్పుడు పెట్టబోతున్నాం ఒక వీడియో, ఆ వీడియోకి నాకు కానీ మన ఛానల్కి కానీ ఎలాంటి సంబంధం లేదు. ఎందుకు చెప్తారా ఈ మాట? ఎప్పుడు మనం ఇన్ని వీడియోలు తీసాం, కొన్ని వేల వీడియోలు తీసాం, ఎప్పుడు ఇలాంటి మాట ఎందుకు చెప్పలేదంటే కనుక నేను పెట్టబోయే వీడియో అంత స్ట్రాంగ్గా ఉంది. ఎందుకంటే వైసీపీ వెంకటరెడ్డి గారు తెలుసు కదండి మీకు, వెంకటరెడ్డి గారు ఆయన మాట్లాడిన వీడియో మనం పెట్టబోతున్నాం. ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ గారి గురించి ఆయన మాట్లాడిన వీడియో పెట్టబోతున్నాం. ఎలా అంటే ఏబిఎన్ రాధాకృష్ణ చేసినటువంటి రెడ్ లైట్ ఏరియా పనులన్నీ కూడా ఆయన పోసకూర్చున్నట్టు వివరించడం అయితే జరిగింది. అలాంటి వీడియో అయితే పెట్టబోతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. వీడియో ఎండ్లో ఆ వీడియో పెడతాను. ఫస్ట్ అయితే లైక్ చేయండి. రాష్ట్ర ప్రజలందరికీ నిజాలు తెలియాలి కదా, మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఈ రెడ్ లైట్ వీడియో గురించి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకు చెప్తున్నారంటే కనుక ఇప్పుడు ఓ పిల్లోడు ఓ చీమల పొట్టు ఉంటే వెళ్ళి ఆ చీమల పొట్టులో వేలెట్టాడంట. చీమల పొట్టులో వేలెడితే అప్పుడు చీమ కుట్టిందంట. వాళ్ళ అమ్మ వెళ్ళి చీమ చీమ మా పిల్లోడిని ఎందుకు కుట్టావు అని అడిగిందంట. అని అడిగితే ఆ చీమ అన్నదంట, మరి నా బంగారు పొట్టలో వేలు పెడితే నేను కొట్టనా అని అందంట. నిజమే కదా, దానికి అది బంగారం పొట్టే. మరి ఆ పొట్టలో వేలెడితే కొట్టుకొని ఊరుకుంటుందా? నోటి దూల మాటలో మనం మాట్లాడితే ఆటోమేటిక్గా రియాక్షన్ ఇలాగే ఉంటుంది. మొత్తం రాష్ట్రంలో అసలు నేనంతా రాద్ధాంతం కింద ఉంది. ఏబిఎన్ రాధాకృష్ణ గారిని అసలు ఒకటి కాదు రెండు కాదు మ్యాక్సిమం చెట్టును పట్టుకుని దులిపేశాడు. వాస్తవంగా అయితే కనుక ఏదో ఉసిరి చెట్టును దులిపినట్టు అంత దారుణంగా. ఎందుకు అంటం ఎందుకు? అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా, అనరాని మాటలు అంటం ఎందుకు, కడిగించుకోవడం ఎందుకు? అంతే కదా. ఇప్పుడు నిజంగా వెంకటరెడ్డి గారు మాట్లాడుతున్న వీడియో మీరు చూడలేదు ఇంకా. చూస్తే ఆయన మాట్లాడిన మాటలు వింటే కనుక అయ్యి బాబోయ్, అసలు నిజంగా డాష్ అనమాట, సచ్చేపోతాం మనం అలాగా. అలా మాట్లాడాడు ఆయన వీడియోలో. కాబట్టి ఏమేం చేసి రాధాకృష్ణ గారు పైకి వచ్చాడు. కాబట్టి రాధాకృష్ణ గారు ఈ స్థాయికి రావడానికి ఎన్ని కార్యక్రమాలు చేస్తుంటారు. దాని మీద రకరకాలుగా అయితే ఆయన మాట్లాడటం జరిగింది. ఆయన మాట్లాడితేనే మనం మామూలుగానే వైరల్ కంటెంట్ ఉంటుంది, దాంట్లో ఎలాంటి ఉండట్లేదు. వైసీపీ వెంకటరెడ్డి గారు అధికార ప్రతినిధి అనుకుంటాయి. కాబట్టి ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట అవతోడికి ఆటోమేటిక్గా అవతోడి మీద వెళ్ళి అనుభవం పడినట్టే, ఏదో బాణమో రాయో ఏదో కాదు, అనుభవం పడ్డట్టే అలాంటి మాటలైతే కనుక ఉంటాయి. ఆ స్ట్రాంగ్ కంటెంట్తో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి అనవసరంగా రాధాకృష్ణ గారు అంటే అంతమంది మహిళలు ఉన్నప్పుడు మహిళలను ఉద్దేశించి చాలా జాగ్రత్తగా మాట్లాడాలండి. మాట్లాడింది ముమ్మాటికి తప్పే. రాధాకృష్ణ గారు మాట్లాడింది ముమ్మాటికి తప్పే. దాన్ని మనం కూడా ఖండిస్తున్నాం. ఎందుకని మహిళలు ఎవరైనా ఒకటే, మన ఇంట్లో మహిళైనా లేకపోతే ఎదురు ఎవరి మహిళలైనా సరే. కాబట్టి మహిళని గౌరవించడం, సముచిత స్థానం కల్పించడం సబబు. అంతేగాని నోటి అజాగ్రత్త వల్ల మనం మాట్లాడటం అసలు కరెక్ట్ కాదు. కానీ ఇలా మాట్లాడే చాలా మంది చాలా రకాల ఇబ్బందులు పాలయ్యారు. పైపెచ్చు వీళ్ళ సమర్థించారు. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు వీళ్ళ సమర్థించారు. పవన్ కళ్యాణ్ గారు, హోమ్ మినిస్టర్ గారు, ఇలా చాలా మంది రాధాకృష్ణ గారిని సమర్థించారు. నన్ను అడిగితే అది ముమ్మాటికి తప్పే. ఎందుకంటే రాధాకృష్ణ గారు ఆ మాట్లాడిన లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి తప్పు, అలా మాట్లాడి ఉండకూడదు అని తర్వాత ఇలాగా చేయడం. ఒక రకంగా నన్ను అడిగితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా శాంతియుతంగా నిరసనలు తెలియజేశారు. దాడులు గట్రా ఎక్కడ చేయాల. అసలు నిన్న హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఏమైనా చేయొచ్చు, ఏదైనా జరగవచ్చు. ఆఫీసులు తగబెట్టేయచ్చు, లేకపోతే రాద్ధాంతం చేయొచ్చు, ఆఫీసుల్ని భద్రపరచవచ్చు, దాడులు చేయొచ్చు. కానీ ఏమీ చేయకుండా వాళ్ళు మాత్రం సంయమనం పాటించి శాంతియుతంగా నిరసనలు అయితే తెలియజేశారు. కావాలని మరి ఎందుకని అన్నారో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దాడులు చేశారు అని. దాడులు అయితే కనుక లేదు. ఇంతకు ముందు ఇప్పుడు అందుకనేమో ఇప్పుడు ఒక వీడియో వైరల్ అవుతుంది. ఇంతకు ముందు టీడీపీ వాళ్ళు డెక్కన్ క్రానికల్ ఆఫీస్ మీద చేసినటువంటి దాడి ఏదైతే ఉందో, అంటే అగ్గిపెట్టేసి తగలబెట్టేసిన దాడి ఏదైతే ఉందో ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. కాబట్టి నేను అనేది ఏంటంటే రాధాకృష్ణ గారు మాట్లాడింది ముమ్మాటికి తప్పే. అయితే దానికి భారీ మూల్యం అయితే చెల్లించుకోవాల్సి వస్తుంది నాకు తెలిసి. కాబట్టి వెంకటరెడ్డి గారు మాట్లాడినటువంటి ఒక వీడియో నేను పెడతాను, మీరు చూసి మీ అభిప్రాయం తెలియజేయండి. ఓకేనా? ఫస్ట్ ఆ వీడియో చూడండి. థ్యాంక్ యూ. మీరు వచ్చి మాకేదో నీతులు చెబితే, మీరు వచ్చి మాకేదో నీతులు చెబితే, మాకేదో శుద్ధులు చెబితే మేము చేతులు కట్టుకుని అయ్యా చెప్పండి, జర్నలిజం అంటే చెప్పండి. మాది బ్రోకరిజం అయితే మీది బ్రోతలిజం. మీరు చేస్తున్నది బ్రోతలిజం. ఎవరిదరా బ్రోతల్ హౌస్, ఎవరిదరా బ్రోతల్ నెట్వర్క్? మీ పేరులోనే ఉంది కదా ఏబిఎన్ అంటే ఆంధ్ర బ్రోతల్ నెట్వర్క్. మీరు చేసే వ్యాపారమే బ్రోతల్ పని.
ఆ రోజు ఎన్డీ తివారీ గారి దగ్గర అమ్మాయిలను పంపించి స్పై కెమెరాలు పెట్టి ఆ వీడియోలు బయటకు రిలీజ్ చేసి మీరు చేసినటువంటి పోతల వ్యాపారం ఎవరికైనా తెలియదు అనుకుంటున్నారా? మీరు ఈ స్థాయికి అక్కడ ఎన్ని పోతల పనులు చేసి వచ్చారో తెలియదు అనుకుంటావా? ప్రోతల కొంప మీరు నడుపుతా ఉంది, మీరు మీడియా హౌస్ నడపట్లా. మీకంటే ముంబైలో రెడ్ లైట్ ఏరియా అని ఒకటి ఉంటుంది, కడుపు నింపుకోవడం కోసం వాళ్ళు ఆ వ్యాపారం చేస్తారు. మీరు మీ జల్సాల కోసం లేదంటే రాజకీయంగా అవతల వాళ్ళ మీద టార్గెట్ చేయడం కోసం మీరు ప్రోతల హౌస్ నడుపుతా ఉన్నారు. ఇది ఎల్లో లైట్ ఏరియా, అక్కడ ముంబైలో ఉంది రెడ్ లైట్ ఏరియా. అయితే హైదరాబాద్ లో మీ ఏబిఎన్ అనేది ఏదైతే ఎల్లో లైట్ ఏరియా. ఇంకొకసారి ఒళ్ళూరు రెండు దగ్గర పెట్టుకొని మాట్లాడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి పెచ్చ వాగుడు వాగితే మీ బ్రోతల కొంపలు మీ బ్రోతల బతుకులని బయటికి తీయాల్సి వస్తుంది. అది వెంకటకృష్ణ అయినా లేదంటే రాధాకృష్ణ అయినా ఇంకెవరికైనా. ఖబర్దార్.